అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పండి సర్వే ఎంపీడీఓ గారు ఒకసారి లిటరసీ సర్వే చేస్తాము. వీళ్ళతో సర్వే అయిందా? వీళ్ళు మ్యాప్ కాలేదు, ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోనే లేదు. చాలా అసలు మ్యాపింగ్ లోనే లేకుండా ఉండడం ఏంటి? ఇప్పుడు మీరు చాలా మందికి ఆధార్లు ఉన్నాయంటున్నారు, ఆధార్లు ఉంటే మ్యాపింగ్ ఉండకుండా ఉండడం ఏంటి? స్టార్టింగ్లో హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ తర్వాత డ్రైవ్స్ కండక్ట్ చేసినప్పుడు స్లోగా చేసాము. వేరే ఇనిషియల్గా అబౌవ్ అంటే 65 అబౌవ్ ఉండాలి. బట్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు 56,000 హౌస్ హోల్డ్స్ సర్వే చేశారు. సో మిగతావన్నీ అన్మ్యాప్ కింద ఉంది. ఈ 57,000 సర్వే చేసినది అది మ్యాప్ అయినాయి, దాంట్లో 800 మళ్ళీ అన్మ్యాప్ ఉన్నాయి. రిమైనింగ్ ఒక 16,000 డిలీట్ చేశారు, అంటే ఇప్పుడు ఎంపీడీఓస్ ద్వారా అంటే సర్వే చేయకుండా డిలీట్ చేశారు. సో వాటిలో మ్యాక్సిమం ఈ అన్మ్యాప్ హౌస్ హోల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఊర్లో ఎంతమంది అన్మ్యాప్ ఉన్నాయి? ఎవరు లేరు సార్. 4 హౌస్ హోల్డ్స్ 8 హౌస్ హోల్డ్స్ అనుకుంటారు సార్ మ్యాప్. 8 హౌస్ హోల్డ్స్ మ్యాప్ అంటే మీరు ఇంకా సర్వే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, అది కాబట్టి చేయలేదేమో. మ్యాపింగ్ అయిన ప్రతి ఒక్కది యాప్లో వస్తుంది. ఏదైతే హౌస్ మ్యాప్ కావడం లేదో ఈ నేమ్స్ దాంట్లో ఇక్కడ ఎవరైనా సర్వే చేశారా ఇది ఈ ఊర్లో సచివాలయం నుంచి లిటరసీ సర్వే? అమ్మ సాయంత్రము చదవడం నేర్పించుకోవడం ఒక గుడి పెడతాం అనుకున్నాను, అంటే డబ్బులతో సంబంధం లేదు. గుడి ఉంది కదా, గుడి కాడ పెట్టుకొని చదువుకోవాలా. పిల్లకాయలే కదా మీకు కూడా, అందరికి కూడా ఎవరైతే చదవడం రాయడం రావట్లేదు వాళ్ళు కూడా కొద్దిగా ఒక 2 నెలల 3 నెలల సాయంత్రం హై స్కూల్కి వెళ్తే అక్కడ పిల్లలు కూర్చోలేకపోతున్నారు. ఏంటంటే తక్కువలో ఉంటారు, వాళ్ళకు ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే పక్కకు నడుతుంటారు, వాసన వస్తున్నారు, నీళ్ళు పోసుకోలేదు అన్నట్టు. ఈ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళని చూసి భయపడి వీళ్ళు బడికి పోవటం మానేసి ఇంకెళ్ళి అమ్మటం చేపలు పట్టుకోవటం అటు ఇటు వెళ్ళిపోతుంటారు. అదేదో ఇక్కడ 20 మంది పిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేస్తే టెంపుల్ ఒకటి ఉంది, అది ప్రొవిజన్ కనుక ఇస్తే మీల్స్ వస్తుంది వాళ్ళకి. చదవకపోయినా పర్లేదు, కనీసం వాళ్ళ హ్యాబిట్ అయితే చాలు. తర్వాత ఇక్కడ చైల్డ్ అని ఒక ఆశ్రమం పాఠశాల, మంచి పాఠశాల, వాళ్ళకి లింక్ చేస్తే వాళ్ళు రెసిడెన్షియల్ అండి. మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. చైల్డ్ గొలపాలి, ఆయన బాగా చూసుకుంటాడు శరత్ గారు. ఏ విషయం ఉందమ్మా? అదే సార్ అంగన్వాడీ పిల్లలు ఇది ఆధార్ కార్డు. పిల్లలు ఎంతమంది ఉన్నారమ్మా మొత్తం? టోటల్ 32 మంది ఉన్నారు. 32 మంది ఉన్నారు. అదే చూస్తున్నామమ్మ ఏ విధంగా చేయాలి అని ఇప్పుడు దాంతో కూడా డిస్కషన్ అయింది. అదే ఇల్లులు ఏ విధంగా కట్టాలి. ఇప్పుడు ఈ స్థలాల్లో అయితే కట్టడానికి అవ్వదు కదా, ఎందుకంటే ఇది ప్రైవేట్ వాళ్ళది భూమి అంటున్నారు. పట్టాలు కూడా ఇక్కడ ఇవ్వడానికి అవ్వదు. వేరే ఒక చోట్ల ఒకవేళ వేరే చోట్ల ఏదైనా ఇస్తే వెళ్తారా? దాంట్లో అభ్యంతరం ఏం లేదు. ఇలా పైకి కడితే అయితే ఒంటరి ముసలాళ్ళు మేము అడున్నాం సార్, నడవలేని వాళ్ళం.